వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 24 నుంచి రైతన్న మీకోసం అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు మేలు చేసేలా పంచ సూత్రాలను అమలు చేయబోతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పంచ సూత్రాల ద్వారా రైతులకు కలిగే మేలుపై ప్రజా ప్రతినిధులు, అధికారులు రైతులను స్వయంగా కలిసి వివరించనున్నారు. ఈ క్రమంలో అసలు ఏంటి పంచ సూత్రాలు? ఈ సూత్రాలతో రైతుల ఆర్థిక స్థితి నిజంగా మారుతోందా? ప్రభుత్వ ప్రణాళిక ఏంటి? ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో కూటమి సర్కార్ ఈ నెల 24వ తేదీ నుంచి రైతన్న మీకోసం అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఇందులో భాగంగా వ్యవసాయంలో పంచసూత్రాలు అమలు ద్వారా రైతులకు కలిగేటువంటి మేలుపై వారి ఇళ్లకు వెళ్లి ప్రజా ప్రతినిధులు, అధికారులు అవగాహన కల్పించనున్నారు. ఈ నెల 24 నుంచి 29వ తేదీ వరకు ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. డిసెంబర్ 3న రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్ షాపులు నిర్వహించనున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో పాటు రైతు సేవా కేంద్రాల సిబ్బందితో సహా 10,000 మంది రైతులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అన్నదాతల సంక్షేమం కోసం సాగు విధానంలో తీసుకురావాల్సినటువంటి మార్పులపైన ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సీఎం ఆదేశాల మేరకు 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతి రైతు ఇంటికి వెళ్లనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 17 నెలలుగా రైతులు వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇప్పటికే అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం ద్వారా దాదాపు 46,50,000 మంది రైతులకు 2 విడతల్లో 14,000 చొప్పున డబ్బులను జమ చేశారు. బిందు సేద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రైతుల కోసం పొలం పిలుస్తుంది అనే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇక ఇప్పుడు రైతులకు మరింత మేలు జరిగేలా పంచసూత్రాలు అనే కొత్త కార్యక్రమంతో రైతుల ముందుకు వస్తున్నారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతు అనే పంచసూత్రాల విధానాన్ని చేపట్టబోతున్నారు. ఈ 5 సూత్రాలపైన రైతులకే కాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే రైతన్న మీకోసం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పాడి రైతులు, పౌల్ట్రీ, గొర్రెల పెంపకందారులు, ఆక్వా, ఉద్యాన, సెరికల్చర్ రైతులకు అధికారులు అవగాహన కల్పించనున్నారు. రైతు సేవా కేంద్రాల్లో ఉండే సిబ్బంది ముందుండి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. శాస్త్రీయ వ్యవసాయంతోనే రైతులకు గిట్టుబాటు అవుతుందన్నారు చంద్రబాబు. దీనికోసం ఆధునిక పద్ధతుల ద్వారా పంటలకు మరింత విలువ జోడించేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఇంటింటికి వెళ్లి వివరించాలని అధికారుల్ని ఆదేశించారు. ప్రకృతి వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహిస్తున్నామని, దీనివల్ల భూసారం పెరిగి నాణ్యమైనటువంటి పంటల దిగుబడి వస్తుందని, రైతు ఆరోగ్యం కూడా బాగుంటుందని బాబు తెలిపారు. ఇప్పటికే ఆయా ఉత్పత్తులకు సర్టిఫికేషన్తో పాటు ట్రెసబిలిటీ కల్పిస్తున్నామన్నారు. రైతు బజార్లలోనూ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలను మరింత ప్రోత్సహించాలన్నారు. ప్రైవేటు షాపుల కంటే గ్రోమోర్ కేంద్రాల్లో ఎరువుల ధర తక్కువగా ఉందని, రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గాలన్నారు. ఇక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు చేస్తే ఉత్పత్తులకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి వివరించారు.
రైతులు ఏ పంట వేశారు, వారికి ఎలాంటి సహాయం అవసరమనే విషయాన్ని నేరుగా తెలుసుకోవాలని ఈ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సాగులో పురుగు మందుల వినియోగం వల్ల కలిగేటువంటి నష్టాలను రైతులకు వివరించాలని చెప్పుకొచ్చారు. తక్కువ వినియోగం వల్ల లాభాలు, సేంద్రియ విధానం ద్వారా పండించిన ఉత్పత్తులకు విదేశాల్లో ఏ స్థాయిలో డిమాండ్ ఉందనేటువంటిది వివరించాలన్నారు. సమర్థ నీటి నిర్వహణ, భూసార పరీక్షలు, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం ఇస్తున్న మద్దతు వంటి విషయాలను రైతులకు చెప్పాలని ఆదేశించారు.